హరే కృష్ణ. ఇక్కడ బా గి అని ఉందంటే భగవద్గీత 1.1 అంటే 1వ అధ్యాయం 1వ శ్లోకం. 1.10 అంటే 1వ అధ్యాయం 10వ శ్లోకం. 2.11 అంటే 2వ అధ్యాయం 11వ శ్లోకం. అట్లా మొత్తం భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు కలిపి 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలు నేర్చుకోవాలనే దృఢ నిశ్చయంతో మనం ఇది ప్రారంభిద్దాం. మనకి సులభంగానే అవుతుంది. చాలా మంది నేర్చుకున్నారు. నేను ఎక్కడైతే ఆశ్రమంలో ఉంటానో అక్కడ 2 బ్రహ్మచారులకి వచ్చన్నమాట. మొత్తం 700 శ్లోకాలు. ఆ, ఇంకా చిన్న వయసులో మీ అందరికీ ఇంకా చాలా సులభం అవుతుంది శ్లోకాలు నేర్చుకోవటానికి. కాబట్టి మనం రోజు సాధన చేయాలన్నమాట. రోజు వీటిని చదువుతూ ఉండాలి. ఒకవేళ రోజు కుదరకపోయినా సరే వారానికి 2-3 సార్లు అయినా అలా చదువుతూ ఉంటే నేర్చుకోవడం సులభంగానే అవుతుంది. మనం 1వ అధ్యాయం 1వ శ్లోకం నుండి ప్రారంభం చేద్దాం. ఈరోజు ఎలా చదువుతామంటే మొదట నేను చదువుతాను, దాని తర్వాత మీరు నా వెనక చెప్పాలి. అలా ప్రతి లైన్ 3-3 సార్లు చదువుదాం. తర్వాత 2 లైన్లని 3 సార్లు చదువుదాం. తర్వాత మొత్తం శ్లోకం 3 సార్లు చదువుదాం. తర్వాత శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. మనందరికీ సంస్కృతం రాదు, నాకు రాదు సంస్కృతం. కాకపోతే చిన్నపిల్లలు ఎలాగా స్కూల్కి వెళ్ళక ముందే తెలుగు నేర్చుకుంటారు ఇంట్లో అమ్మా నాన్న మాట్లాడుతుంటే, అట్లాగా మనం కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుంటాం ఈ విధంగా శ్లోకాలు నేర్చుకోవటం వల్ల. సో దాన్ని ఈరోజు మనం మొదలు పెడదాం. భగవద్గీత 1.1 నేను చదువుతాను, నా వెనకాల చెప్పండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః సమవేతాయుత్సవః సమవేతాయుత్సవః. మొదటి 2 లైన్లే 3 సార్లు చదువుదాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ మామకా పాండవాశ్చైవ మామకా పాండవాశ్చైవ. 4వ లైన్ చదువుతాం. కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ 3వ లైన్ 4వ లైన్లో మనం 3 సార్లు చదువుదాం, కలిపి చదువుదాం. మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ.
మామకాపాండవాశ్చయ కిమకుర్వత సంజయ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకాపాండవాశ్చయ కిమకుర్వత సంజయ ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని 3 సార్లు చదువుదాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాపాండవాశ్చయ కిమకుర్వత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుధవః మామకాపాండవాశ్చయ కిమకుర్వత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుధవః కిమకుర్వత సంజయ వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చాలా బాగా, నేను ముందు చెబుతుంటే మీరందరూ చాలా చక్కగా చెబుతున్నారు వెనకాల. ఇప్పుడు ఈ విధంగా మనం 3 సార్లు చదివినా సరే మీకు ఆల్రెడీ మీలో చాలా మందికి కంఠస్థం వచ్చి ఉంటుంది. దాని అర్థం కూడా తెలుసుకొని చదివితే ఇంకా ఎక్కువ రోజులు మన జ్ఞాపక శక్తిలో ఉంటుందన్నమాట. ఆ విధంగా మనకి కొంచెం సంస్కృతం కూడా వస్తుంది ఈ పదాలకు అర్థాలు తెలుసుకుంటే. కాబట్టి ఇట అర్థాలు కూడా చూద్దాం ఒకసారి. ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్ర మహారాజు పలికాడు. ఉవాచ అనే పదానికి అర్థం పలికాడు అన్నమాట. అది ఏకవచనంలో. అదే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ మంది పలికితే ఊచుహు అంటారు. అంటే ఒక 10 మంది చెప్పారనుకోండి, ఊచుహు అంటారు. ఋషయ ఊచుహు అంటే ఋషులందరూ చెప్పారు అని. ధర్మక్షేత్రే తీర్థస్థానంలో, కురుక్షేత్రే కురుక్షేత్రం అనే పేరు కలిగిన ప్రదేశంలో, ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. ఈ కురుక్షేత్రం అనేది ఇప్పుడు కూడా ఉంది. మనం ఎక్కడైతే ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా, అది ఇప్పుడు కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఈ భగవద్గీత ఏ చెట్టు కింద అయితే చెప్పారో అది ఇప్పుడు కూడా ఉంది. సమవేత సమకూడి అంటే సమావేశమయ్యి, యూత్సవ యుద్ధము చేయగోరి అంటే యుద్ధం చేయాలనుకొని, మామక ధృతరాష్ట్రుడు చెబుతున్నారు నా పక్షం వారు. నా పక్షం వారు అంటే నా కుమారులు 100 మంది కౌరవులు. ధృతరాష్ట్ర మహారాజుకి 100 మంది పిల్లలు ఉన్నారన్నమాట. పాండవ అంటే వాళ్ళ తమ్ముడుకు, ధృతరాష్ట్ర మహారాజు యొక్క తమ్ముడు పాండు మహారాజు. ఆయనకి 5 కొడుకులు ఉన్నారు. వాళ్ళని పాండవులు అంటారు. చ మరియు ఏవా నిక్కముగా, కిం ఏమి, అకుర్వత చేశారు, సంజయ ఓ సంజయ. సో ఈ విధంగా చెబుతున్నారనమాట, అడుగుతున్నారనమాట ధృతరాష్ట్ర మహారాజు. సంజయుడు ఆయనకి సెక్రటరీ, ఆయన సెక్రటరీని అడుగుతున్నాడు అనమాట. నా కుమారులైన 100 మంది కౌరవులు, నా తమ్ముడు కుమారులైన పాండవులు, వాళ్ళందరూ యుద్ధం చేయటం కోసం సమావేశమయ్యారు. ఎక్కడయ్యారు? కురుక్షేత్రంలో. మరి ఏమిటా కురుక్షేత్రం? అది తీర్థస్థానం, ధర్మక్షేత్రం. అక్కడ చేరి వాళ్ళు ఏమి చేశారు? కిం అకుర్వత సంజయ అని అడిగారు. ఇది మొదటి శ్లోకం యొక్క మీనింగ్. ఇప్పుడు నేను ఇది చెబుతాను, మీరు సంస్కృత పదం చెప్పాలి. నేను తెలుగులో అడుగుతాను ఒక పదం, దానికి మీరు సంస్కృతంలో చెప్పాలి. దాని ఆ శ్లోకంలో ఏ సంస్కృత పదం ఈ తెలుగు దానికి తెలుగు పదానికి అర్థమవుతుంది. పలికాడు అంటే ఏ పదం సంస్కృతంలో? కాదు, పలికాడు.
చెప్పు. వెరీ గుడ్. లిఖితా శ్రీనా నీ పేరు? అవును గురూజీ. లిఖితా శ్రీ మంచిగా కనుగొంది. ఉవాచ ఉవాచ అంటే పలికాడు. ఓ సంజయ, కురుక్షేత్రములోని అంటే కురుక్షేత్రే, ధర్మక్షేత్రంలో ధర్మక్షేత్రే, నా తనయులు అంటే ఏ పదము? రాకుమారులు. సంస్కృత పదం. కుమారులు. నా కుమారులు అంటే సంస్కృత పదం ఏంది? ఆ శ్లోకంలో ఏ పదం? పాండవాశ్చైవ. కాదు కాదు కాదు. నా తనయులు. తనయులు అంటే కుమారులని. నా కుమారులు అంటే ఏ పదం? లేదు, కిమ్ అంటే ఏమిటి అని, కుర్వత అంటే చేశారు అని, ఏమి చేశారు అనే దాన్ని కిమ కుర్వత. నా కుమారులు మామక. సంజయ. కాదు కాదు, మామక. మామక అంటే నా కుమారులు. పాండుతనయులు అంటే పాండు కుమారులు అంటే ఏ పదం సంస్కృతంలో? పాండవశ్చైవ. వెరీ గుడ్. యుద్ధము చేయగోరిన వారై. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇదిగోండి పిల్లలందరూ, దేవాంశు. వీళ్ళందరూ కూడా వచ్చారా? వెరీ గుడ్. హరే కృష్ణ అని చెప్పండి. బాలలపూడి బాల బృందానికి జై, బాలభక్త బృందానికి. ఆ శ్లోకం చెప్తురు అని. సరే సరే. యుద్ధం చేయగోరిన వారంటే యుయుత్సవ. సమకూడిన అంటే సమవేత. తరువాత ఏమి చేశారు? కిం అకుర్వత. సో ఈ విధంగా ధృతరాష్ట్రుడు పలికాడు. ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రములో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తర్వాత ఏమి చేశారు? ఓకే, ఇది ఒకసారి 3 సార్లు చదువుదాం. దాని తర్వాత రెండవ శ్లోకానికి వెళ్దాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే రాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వెరీ గుడ్. ఒక శ్లోకం కంప్లీట్ చేశాం. దీన్ని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి మీరు. ఇది ఇక్కడ చూడొచ్చు. ధృతరాష్ట్రుడు సంజయుడు యొక్క సెక్రటరీ అన్నమాట. ధృతరాష్ట్రుడు రాజు. ఆయన అడుగుతున్నారు అన్నమాట, మా అబ్బాయిలు 100 మంది కౌరవులు, అలాగే మా తమ్ముడు అయిన పాండు మహారాజు యొక్క కుమారులు 5 పాండవులు, వాళ్ళు సమావేశమయ్యారు. ఎక్కడ సమావేశమయ్యారు? కురుక్షేత్రంలో. యుద్ధం అని కూడా చెప్పారు. ఎవరు ఆన్సర్? అది కూడా కరెక్టే. యుద్ధం చేసుకోవటానికి కురుక్షేత్రంలో సమావేశమయ్యారు. అక్కడ సమావేశమైన తర్వాత వాళ్ళు ఏమి చేశారు అని అడుగుతున్నారు.
అప్పుడు సంజయుడు చెబుతున్నాడు అనమాట. సంజయ ఉవాచ్ అంటే సంజయుడు పలికాడు. సంజయుడు ఏమని చెప్పాడో ఇప్పుడు చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఫస్ట్ ప్రభుజీ ఏందండి? ఫస్ట్ శ్లోకం. మీరు ఎవరో ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు, వేరే గదికి వెళ్ళి మాట్లాడండి. మరి వీళ్ళు ఫస్ట్ శ్లోకం చెప్తారేమో. ఓకే, చివరిలో చూద్దామా, ఇప్పుడే చూద్దామా? ఇప్పుడు సరే చూడండి ప్రభుజీ. సరే, Confuse అవుతుంది. ఎవరైనా కంఠస్థం వచ్చినట్లయితే మీరు పుస్తకం చూడకుండా చెప్పొచ్చు. దేవాంశ్ చెబుతాడంట ప్రభుజీ. కురుక్షేత్రే సమవేతాయుత్తమః మామక పాండవాత్రేయః కిమకుర్వత సంజయ. వెరీ గుడ్ లిఖితశ్రీ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవాక్షైవ కిమకుర్వత సంజయ. జై, వెరీ గుడ్. నీ పేరేంది? గౌతమ్. లిఖితశ్రీ, కృష్ణ. లిఖితశ్రీ, గౌతమ్ కృష్ణ ఇద్దరు బాగా నేర్చుకున్నారు. వెరీ గుడ్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవక్షైవ కిమకుర్వత సంజయ. వెరీ గుడ్. నీ పేరేందబ్బాయి? శ్రీహిత. శ్రీహిత. ఓకే, వెరీ గుడ్ అమ్మాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవక్షైవ కిమకుర్వత సంజయ. ఏం పేరు? లిఖిత. లిఖిత. లిఖిత శ్రీ ఉన్నారు, లిఖిత కూడా ఉన్నారు. ఓకే, బాగా చెప్పారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః నామకాః పాండవైసేవ కిం కురవ సంజయ. దేవాన్స్ బాగా చెప్పావు. యశు నువ్వు చెప్పు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాంత పాండవైసేవ కిం కురత సంజయ. కిం కుర్వః. చక్రవర్తి గారు అమ్మాయా? బాగా చెప్పింది. నువ్వు చెబుతావా లక్ష్యం? లక్ష్య చెప్పు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః ఇచ్చుః మామకాండ తాండవేసేవ కిం కుర్త సంజయ. జై జై, వెరీ గుడ్. పాండవ కాదు. ఇంకెవరైనా చెబుతారా? ఓకే, రెండవ శ్లోకం నేర్చుకుందాం. సంజయ ఉవాచ. సంజయ ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం దృష్టు పాండవానీకం. దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం. దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం. వ్యూఢం దుర్యోధనస్తదా. 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 ఓకే, మొదటి రెండు లైన్లు 3 సార్లు చదువుదాం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. దృష్టం తు పాండవానీకం
వ్యూఢం దుర్యోధనస్తదా దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. దృష్టు పాండవానీకం పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. ఓకే, 3వ లైన్ చదువుదాం. ఆచార్యముపసంగమ్య 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 రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్ రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్. ఓకే, 3, 4 లైన్లు చదువుదాం. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం 3 సార్లు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్యత పాండవానీకం గుణ్య దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ పాండవానీకం గుణ్యం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ పాండవానీకం గుణ్యం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకే, ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థాలు తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇది కొంచెం కష్టమైన శ్లోకం. ముఖ్యంగా కొన్ని పదాలు దృష్ట్వా, వ్యూఢం, ఇది కొంచెం కఠినమైన పదాలు. కాకపోతే మనకి ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తాయి. సంజయ ఉవాచ, ఇందాకే చెప్పాం కదా, ఉవాచ అంటే చెప్పారు లేదా పలికాడు అని. సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికాడు. దృష్ట్వా అంటే చూసిన తరువాత. మనం అంటాం కదా తెలుగులో కూడా దృష్టి లోపిస్తుంది అంటారు. అంటే కళ్ళు కనబోతుంటే దృష్టి లోపిస్తుంది. దృష్ట్వా అంటే చూడటం. దృష్ట్వా చూసిన తర్వాత. తు కానీ. పాండవానీకం అంటే పాండవుల యొక్క సేనను, పాండవుల యొక్క ఆర్మీ చూశాడనమాట. ఎవరు? దుర్యోధనుడు. వ్యూఢం వ్యూహముగా. వాళ్ళు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. సేనని వేరు వేరు విధాలుగా వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఒక్కోసారి ఒక గద్ద రూపంలో, ఒక్కోసారి చక్ర వ్యూహం అని, అలా రకరకాల వ్యూహంలో పెడతారనమాట. ఆ విధంగా దాన్ని చూసి దుర్యోధన, రాజు అయిన దుర్యోధనుడు, తదా అప్పుడు, ఆచార్యం ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన గురువు అంటే ద్రోణాచార్యులు. ఉపసంగమ్య దగ్గరకు వెళ్ళి, రాజా అంటే ఆ రాజు దుర్యోధనుడు, వచనం మాటలు, అబ్రవీత్ పలికాడు. సో ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు అడిగారు, మా అబ్బాయిలు, మా కుమారులైన కౌరవులు ఎంతమంది?
ఐదు ఏయ్, 100 మంది కౌరవులు 100 100 మంది మంది. వెరీ గుడ్. పాండవులు ఎంతమంది? ఐదుగురు 101 మంది ఐదుగురు ఆ 100 మంది కౌరవులు, 5గురు పాండవులు. వాళ్ళకి అక్షోహిణీలు అంటే కోట్ల మంది సైన్యం ఉంది. వాళ్ళందరూ కలిసి ఆ కురుక్షేత్రంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చేశారన్నప్పుడు సంజయుడు చెబుతున్నారు అన్నమాట. సంజయుడు చెబుతున్నారు, దుర్యోధనుడు పాండవుల యొక్క వ్యూహాన్ని చూసి, వాళ్ళందరూ వాళ్ళ సైన్యాన్ని చూసి వాళ్ళ గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు అని చెబుతున్నారు. ఓకే, సంజయుడు పలికాడు అంటే సంస్కృతంలో ఏ పదం? ఉవాచ. ఓ రాజా, పాండు తనయుల ద్వారా ఏ పదం? పాండవానీకం. వ్యూహముగా వ్యూఢం ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును దుర్యోధనస్తదా. ఇది ఇంప్లైడ్లే. చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువుకి ఏ పదం వాడారు ఇక్కడ? ఆచార్యం దగ్గరకు వెళ్ళి వెరీ గుడ్, ఉపసంగమ్య. ఈ మాటలకు ఏ పదం వాడారు సంస్కృతంలో? వచనం. పలికాడు. అబ్రవీత్. ఉవాచ అనేది కూడా కరెక్టే, కాకపోతే అబ్రవీత్ అనేది కూడా కరెక్టే. ఇక్కడ అబ్రవీత్ వస్తుంది అన్నమాట. సంజయుడు పలికాడు, ఓ రాజా అంటే ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు అనమాట. పాండు తనయుల ద్వారా అంటే పాండు మహారాజు యొక్క తనయులు అంటే కుమారులు. పాండు మహారాజు యొక్క 5గురు కుమారుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తర్వాత మొత్తం చూశాడనమాట దుర్యోధనుడు. ఈ పాండవులు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి వ్యూహంగా నిలబెట్టారు అని రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికారు. దుర్యోధనుడు యొక్క గురువు ఎవరు? ధృతరాష్ట్రుడు. ఆయన వాళ్ళ నాన్న. ధృతరాష్ట్రుడు వాళ్ళ నాన్న, దుర్యోధనుడు వాళ్ళ నాన్న. గురువు ఎవరు? ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పారన్నమాట. ద్రోణాచార్యుడు ఈ పాండవులకి కౌరవులకి కలిపి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారనమాట. వాళ్ళకి ఒకసారి వాళ్ళు ఆడుకుంటుంటే బంతితోటి ఆ బంతి బాలు ఒక వెల్లో పడిపోయింది, బావిలో. వాళ్ళందరూ కష్టపడుతున్నారు అనమాట, తీయలేక. అప్పుడు ద్రోణాచార్యుడు వచ్చి ఒక బాణాన్ని ఆ బంతికి వేసి, ఇంకొక బాణాన్ని ఆ బాణానికి వేసి, అలా ఒక చైన్ లా చేసి ఆ బంతిని బయటకు తీశారనమాట. బయటకు తీయగానే పిల్లలందరూ ఆశ్చర్యపోయి వాళ్ళ తాత అయిన భీష్ముడి దగ్గరికి చెప్పారు, ద్రోణాచార్యుడు ఇలా తీశారు బంతిని, బావిలో పడిన దాన్ని బాణాలతో తీశారనగానే అప్పుడు భీష్ముడు వీళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇవ్వమని, కౌరవులకి పాండవులకి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వమని ద్రోణాచార్యుడిని అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. ఆ విధంగా ద్రోణాచార్యుడిని ఉద్యోగం ఇచ్చారు. ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి ఇద్దరికి ఈ యుద్ధ కళలు నేర్పారు, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం 2వ శ్లోకం 3 సార్లు చదువుతాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ
దృష్ట్వా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్టా పాండవానీకం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజవచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్టా తు పాండవానీకం ఆచార్యముపసంగమ్య రాజవచనమబ్రవీత్. ఓకే, ఇది దుర్యోధనుడు వాళ్ళ గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఓకే, రెండవ శ్లోకం ఎవరికైనా కంఠస్థం అయితే చెప్పండి. సంజయ్ ఉవాచ దృష్ట్యంతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఎవరో చెప్పింది? పాండవానీకం నిహిత. వెరీ గుడ్, చెప్పు గౌతమ్ కృష్ణ. చూడకుండా చెప్పాలి గౌతమ్ కృష్ణ. పాండవానీకం ఆచార్య మహా పర్లేదు, కొంచెం కష్టమైన శ్లోకం ఇది. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. లిఖిత శ్రీ, యు వాంట్ టు ట్రై? లేదు స్వామిజీ, లేదు సరే గురూజీ. సరే సరే, పర్లేదు, ఇది మీరు తర్వాత నేర్చుకోవచ్చు. ఇంకెవరు? ఇంకో లిఖిత ఉన్నారు, ఆమె నేర్చుకున్నారా? దేవాంశ్. ఓకే, దేవాంశ్. హరే కృష్ణ ప్రభుజీ. వచ్చిందా దేవాంశ్? ఫస్ట్ లైన్ వచ్చింది. సరే, ఫస్ట్ లైన్ చెప్పు. దుష్టం దుష్పాంతు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదా. వెరీ గుడ్. యశస్వి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారా? సరే సరే సరే, అయితే మూడవ శ్లోకం కూడా నేర్చుకొని ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. ఇలా వారానికి 3 శ్లోకాలు నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఇయర్లీ 52 సండేస్ ఉంటాయి. 52 సండేస్లో కొన్ని మిస్ అయినా సరే, ఒక 45 సండేస్ అయినా సరే, 45 into 3 ఆల్మోస్ట్ 135 135 శ్లోకాలు నేర్చుకోవచ్చు. 135 శ్లోకాలు నేర్చుకున్నా సరే, భగవద్గీతలో ఒక్క శ్లోకం నేర్చుకున్నా సరే అది మనకి ఎంతో లాభం అన్నమాట. అటువంటిది 135 శ్లోకాలు నేర్చుకుంటే ఇంకెంత లాభం అయింది. సో అలా కొన్ని సంవత్సరాల్లో మనం ఈ భగవద్గీత అంతా నేర్చుకోవచ్చు. వారానికి 3 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదివారం నేను చెబుతాను, తర్వాత మీరు మిగతా రోజులు సోమవారం నుండి శనివారం దాకా వాటిని చదువుతూ ఉండండి. మీరు ఎక్కువగా స్కూల్ పుస్తకాలు చదువుకోండి, కానీ కొంత సమయం దీనికి కూడా ఇవ్వాలన్నమాట.
కొంత సమయం దేనికి కూడిసి ఇవి కూడా నేర్చుకోవాలి. ఓకే. గురుజీ రోజైనా నేర్చుకోవచ్చా? రోజైనా నేర్చుకోవచ్చు. ఎందుకు నేర్చుకోకూడదు? ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిది. కాకపోతే మీ స్కూలు పాఠాలు నెగ్లెక్ట్ చేయకూడదు. సరే గురుజీ. ఆ. ఇప్పుడు మనం ఇది చదువుదాం. 3వ శ్లోకం. పశ్యేతాం పాండుపుత్రానాం పశ్యైతాం పాండుపుత్రానాం పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం ఆచార్య ఆచార్య మహతిం చముం ఆచార్య ఆచార్య మహతిం చముం మొదటి 2 లైన్లు చదువుదాం. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం ఆచార్య మహాత్మ పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం పుష్యాతాం పాండవత్రం ఆచార్య మహాత్మ చముం చముం. ఓకే. 3వ లైన్ చదువుదాం. వ్యూఢాం ద్రుపద పుత్రేణ వ్యూఢాం ద్రుపద పుత్రేణ వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా తవ శిష్యేన ధీమతా 3-4 లైన్ చదువుదాం. వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా ఓకే. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఇక్కడ. మీకు తెలుగులో చదవటం సులభమా, ఇంగ్లీష్లో చదవటం సులభమా? ఇంగ్లీష్. అయితే ఇంగ్లీష్ స్క్రిప్ట్ కూడా పెడతాను నేను ఇక్కడ. ఇక్కడ మీకు పీపీటీ కనిపిస్తుంది కదా మీ మొబైల్లో, అందులో తెలుగు వస్తుంది కదా, అక్కడ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 వచ్చేటట్లు పెడతాను. అప్పుడు మీకు సులభం అయింది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ ఈజీగా, నెక్స్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ కూడా పెడతాను. కాబట్టి మీకు, ఎందుకంటే తవా ఇవి మీకు పలకడం కొంచెం కష్టంగా ఉంది, అప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు. ఎట్లయినా పర్లేదు, మనకి శ్లోకం నేర్చుకోవడం ముఖ్యం, ఏ లాంగ్వేజ్లో నేర్చుకున్నాం అన్నది ముఖ్యం కాదు. సరే, 2 పెడతాను నెక్స్ట్ టైం నుండి. ఇప్పుడు 3 సార్లు మొత్తం శ్లోకం చదువుదాం. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా పశ్యేతం పాండవపుత్రాణాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఇప్పుడు మనం అర్థం చూద్దాం. పశ్య అంటే చూడండి, ఏతాం ఈ పాండుపుత్రానాం పాండు మహారాజు యొక్క
సుతుల యొక్క కుమారుడన్నా, తనయుడన్నా, సుతుడన్నా ఇవన్నిటికీ అర్థం వాళ్ళ అబ్బాయి లేకపోతే వాళ్ళ పుత్రుడు అని అన్నమాట. వీటన్నిటికి ఒకటే. పాండుపుత్రానం, పాండు మహారాజు యొక్క కుమారుల యొక్క. ఆచార్య, ఓ ఆచార్య. మహతీం, గొప్పదైన. చెమూం అంటే వాళ్ళ ఆర్మీ, వాళ్ళ సేనా బలాన్ని చూడు. దుర్యోధనుడు చెబుతున్నాడు అనమాట ద్రోణాచార్యుడికి. పాండవుల యొక్క సేనను చూడు. యూడాం ఏర్పాటు చేయబడింది. ఎవరు ఏర్పాటు చేశారు పాండవుల యొక్క సేనాన్ని? ద్రుపద పుత్రేన, ద్రుపద మహారాజు యొక్క కుమారుడు అన్నమాట. ఆయన పేరు దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు, ద్రౌపది వీళ్ళిద్దరూ ద్రుపద మహారాజు పెద్ద యజ్ఞం చేశారనమాట. ఎందుకంటే ద్రోణాచార్యుడు అంతకుముందు అతన్ని ఇన్సల్ట్ చేశారు, అవమానించారు. నన్ను అవమానిస్తాడా? ద్రోణాచార్యుడిని చంపే ఒక కొడుకు కావాలి, అలాగే అర్జునుడు లాంటి గొప్ప వీరుణ్ణి నా అల్లుడిలా చేసుకోవడానికి ఒక కూతురు కావాలని ఒక యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞం నుండి దృష్టద్యుమ్నుడు అలాగే ద్రౌపది జన్మించారు. ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి వివాహం, తర్వాత పాండవులందరితోటి వివాహం అవుతుంది. ఆ దృష్టద్యుమ్నుడే ఇప్పుడు ఈ ఆర్మీనంతా, ఈ సేననంతా అరేంజ్ చేశారు, పాండవుల యొక్క సేనని. మరి ఆ దృష్టద్యుమ్నుడు గురువు ఎవరు? ఆ దృష్టద్యుమ్నుడు గురువు కూడా ద్రోణాచార్యుడే. అందుకే ఈయన తవ శిష్యేన అంటే మీ యొక్క శిష్యుడు. ధీమత, బుద్ధి కుశలుడు అయిన దృష్టద్యుమ్నుడు ఈ సేనని ఏర్పాటు చేశారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెబుతున్నారు అనమాట. ఓ ఆచార్య అని చెప్పి, ఆచార్య బుద్ధి కుశలుడైన. ఏ పదం? బుద్ధి కుశలుడైన అంటే పాండుపుత్రానం అంటే పాండవుల యొక్క కొడుకులు. అది బుద్ధి కుశలుడైనది కాదు. ధీమత. వెరీ గుడ్. ధీమత. శిష్యుడగు. శిష్యేనా. వెరీ గుడ్. ద్రుపద తనయుని. ద్రుపద పుత్రేణ. వెరీ గుడ్. ద్రుపద పుత్రేన ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన. వ్యూఢం. పాండుసుతుల. పాండుపుత్రానం గొప్ప సేనను. మహతిం సేనను. గొప్ప అంటే మహతిం, సేనను. చెముం. వెరీ గుడ్. చూడండి. పశ్య. వెరీ గుడ్. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల యొక్క గొప్ప సేనను చూడండి. ఎవరు చెబుతున్నారు ఇది? దుర్యోధనుడు చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నారు? ద్రోణాచార్యుడికి చెబుతున్నారు. ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు చెబుతున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం పశ్యేతాం చూడండి. పాండుపుత్రాన పాండుసుతుల యొక్క ఆచార్య ఓ ద్రోణాచార్య. మహతిం చెముం గొప్ప సేనను. ఓ ద్రోణాచార్య, పాండుపుత్రుల యొక్క గొప్ప సేనను చూడండి. వ్యూఢాం ద్రుపద పుత్రేన ద్రుపద మహారాజు యొక్క పుత్రుడు ఇది ఏర్పాటు చేశారు. మరి ఆయన ఎవరు? తవ శిష్యేన ధీమత మీ యొక్క బుద్ధి కుశలుడైన శిష్యుడు, మీ శిష్యుడు ఆయన. మీరు ఆయనకు నేర్పారు కాబట్టి ఆయన ఇప్పుడు ఈ విధంగా పాండవుల యొక్క సేనను ఏర్పాటు చేశారు అని ఇండైరెక్ట్ గా ద్రోణాచార్యుడిని తిడుతున్నారు అన్నమాట దుర్యోధనుడు.
ఓకే, ఇప్పుడు 3 సార్లు చదువుదాం. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యా మహతిం చముం యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యేతాం పాండుపుత్రాణమాచార్యముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యా మహతిం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యేతాం పాండవపుత్రాణాం ఆచార్యమహితం చమేం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యా మహతిం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యేతాం పాండవపుత్రాణాం ఆచార్యమహితం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓకే, ఇది ఎవరికైనా కంఠస్థం వచ్చిందా చూడకుండా? లిఖిత, శ్రీ, గౌతమ్ కృష్ణ, శ్రీహిత, లిఖిత, దేవాన్స్, ఇంకా మిగతా వాళ్ళు. ఒక లైన్ వచ్చిందా ఎవరికైనా? పశ్యైతాం పాండుపుత్రాణాం కరెక్ట్, చెప్పండి. పశ్యేతాం పశ్యైతాం పాండుపుత్రాణాం పాండుపుత్రాణాం చమూం ఉమ్, పశ్యేతాం పాండవాని పశ్యైతాం ఆ, పశ్యైతాం ఓకే, లిఖిత నువ్వు చెప్పు ఫస్ట్. రాలేదు గురుజీ. శ్రీహిత నువ్వు చెప్పు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చముం వ్యూఢం పుత్రాణాం తవ శిష్యేన ధీమతా. చూడకుండా చెప్పావా? అవును గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిగా వచ్చింది నీకు శ్లోకం. థ్యాంక్స్ గురుజీ. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్యమహితం ప్రభు వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓకే ఓకే, గౌతమ్ కృష్ణ చెప్పాడు. ఇంకెవరైనా ట్రై చేస్తారా? సరే, అయితే నెక్స్ట్ టైం నుండి చెప్పు దేవాంశ్. పశ్చేతాం పాండుపుత్రాణాం. వెరీ గుడ్. నేను ఈ పీపీటీని చెప్తాను. ప్రభుజీ వచ్చే సండే నేర్చుకొని చెప్తాను. వెరీ గుడ్, అలా ఉండాలి. వచ్చే సండే మీరందరూ కూడా వచ్చే సండే కల్లా నేర్చుకోండి. వచ్చే సండే చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్లో ఒక 5 minutes ఎగ్జామ్ ఉంటుంది. అందులో ఈ పదాలు ఉన్నాయి కదా, ఉవాచ అంటే ఏందని అడుగుతాను, అప్పుడు మీరు చెప్పాలి. లేకపోతే సమవేత అంటే ఏంటి, అట్లా ఈ సంస్కృత పదాలు ఏవేవైతే ఉన్నాయో ఈ 3 శ్లోకాల్లో ఆ శ్లోకాలకి యొక్క అర్థాన్ని, తెలుగు అర్థాన్ని నేర్చుకోవాలి మీరందరూ. తెలుగు అయినా నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా నేర్చుకోవచ్చు. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటినీ నేను పంపుతాను గ్రూప్లో. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా నేర్చుకోండి. ఒక 5-10 minutes ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 4, 5, 6 ఈ 3 శ్లోకాలు నేర్చుకుంటాం వచ్చే వారం. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరిని కలవడం. లిఖిత, శ్రీ, గౌతమ్ కృష్ణ, శ్రీహిత, లిఖిత, దేవాన్స్, మణికంఠ,
ఇంకా ఎవరున్నారు ఇక్కడ? ఇంకా ఎవరెవరైతే చిన్నపిల్లలు ఉన్నారో కొంతమంది పేర్లు ఇక్కడ కనిపించడం లేదు. మీ శ్రీలక్ష్మి అందరూ వాళ్ళ మరిది పిల్లలు ఉన్నారు ప్రభుజీ. వాళ్ళు ఏందో మాట్లాడలే, వాళ్ళకి ఏందో అర్థం కాలేదో ఏమోను. ఓకే. ఏం పేరు వాళ్ళ పేరు? అమ్మాయి వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు ప్రభుజీ. ఆహా, ఇక్కడ శ్రీలక్ష్మి ఇక్కడ శ్రీత అక్క, శ్రీత దానికి సమాధానం చెబుతుంది. ఆ అవునా? శ్రీత అవునక్క. నేర్చుకుంది కదా. శ్రీత మొత్తం 3 శ్లోకాలు నేర్చుకుంది. అనుకుంటున్నాను రా. ఓకే. లేదు శ్రీత ఉందక్క. ఆహా, తన పేరు గుర్తు రాలేదు రా. జయలక్ష్మి వాళ్ళ మరిది కూతురే ప్రభుజీ. ఓ, వెరీ గుడ్. చాలా బాగా నేర్చుకుంది శ్రీత. వాళ్ళిద్దరు పిల్లలు ప్రభుజీ. ఓకే. థ్యాంక్ యూ మీ అందరికీ చేరినందుకు, అలాగే మహాలక్ష్మి గారికి ఇది స్టార్ట్ చేసినందుకు. ఈ విధంగా మనందరం భగవంతుడు చెప్పిన భగవద్గీత నేర్చుకుంటే చాలా మంచిది. మనకి చాలా ఉపయోగం. మన యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దానితో పాటు భగవంతుడి మీద భక్తి వస్తుంది. కాబట్టి కొంత సమయం తీసుకొని ప్రతి వారం ఇలా చేరండి మీరు. ఆ విధంగా చేరితే మనం ఈ విధంగా ఈ శ్లోకాలు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ గురుజీ, నేర్చుకున్నందుకు. థ్యాంక్ యూ మీ అందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ హరే గురుజీ. కృష్ణ గురుజీ. హరే కృష్ణ. అందరూ లంచ్ తీసుకోండి ఇప్పుడు వెళ్ళి. హరే కృష్ణ. ప్రభుజీ ఈ లింకు మౌనిక